ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 ఈ పోరు ఆరంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా సిఎస్కే 21 సార్లు విజయం సాధించి ఆధిపత్యం చెలాయించింది. ఆర్సీబీ కేవలం 11 సార్లు మాత్రమే గెలిచింది. చెపాక్లో సిఎస్కే రికార్డు మరింత బలంగా ఉంది. ఇక్కడ 9 మ్యాచ్లలో 8 సార్లు విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు రెండు జట్లు తమ తొలి మ్యాచ్లలో విజయాలు సాధించాయి. సిఎస్కే ముంబై ఇండియన్స్ను 4 వికెట్ల తేడాతో ఓడించగా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్పై 7 వికెట్లు విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఐపీఎల్ ముంబై 18 ఏళ్లు కాగా 17 ఏళ్ల నుంచి చెన్నై గడపే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవలేదు. 2008 తొలి ఐపీఎల్ చివరిగా చెపాక్లో విజయాన్ని రుచి చూసింది ఆర్సీబీ. ఇక దీంతో ఈ సీజన్లోనైనా ఇక్కడ గెలవగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ తరపున కృణాల్ పాండ్యా చెన్నై జట్టులో నూర్ అహ్మద్ తొలి మ్యాచ్లో సత్తా చాటారు. గత కొన్ని సీజన్లతో పోలిస్తే బెంగళూరు బ్యాటింగ్లోనూ మెరుగ్గా కనిపిస్తుంది. కోహ్లీతో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్, జితేష్ శర్మ జట్టు బలాన్ని పెంచుతున్నారు. ఇక చెపాక్ పిచ్ స్పిన్కు అనుకూలం కావడంతో జాకబ్ బేతెల్ లేదా టిమ్ డేవిడ్లలో ఒకరిని ఆర్సీబీ జట్టులో చేర్చే అవకాశం ఉంది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫిట్గా ఉంటే ఖచ్చితంగా తుది జట్టులో ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మరోవైపు చెన్నైకి సొంత గడ్డపై తిరుగులేని రికార్డు ఉంది. కెప్టెన్ రుతురాజ్, రచిన్ రవీంద్ర ఫామ్ ఆ జట్టుకు కీలకం. తొలి మ్యాచ్లో విఫలమైన శివం దూబే, అసామ్ కరణ్, దీపక్ హూడా కూడా రాణించాల్సి ఉంది. ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్కు ఫిట్నెస్ సమస్యలతో దూరమైన పేసర్ పతిరేనా ఆడతాడో లేదో కూడా చూడాలి. అటు ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని ఎలా ఆడతాడనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. రైట్, ఇదే అంశం పైన మనం మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు సుధీర్ గారు. సుధీర్ గారు నమస్కారం అండి. నమస్తే చక్రి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నాండి, చెప్పండి. అయితే సుధీర్ గారు, ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న లక్నో హైదరాబాద్ మ్యాచ్ జరిగింది, దాని గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అయితే లక్నో మ్యాచ్ అనూహ్యంగా విజయాన్ని అయితే సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ విన్ ఫర్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. మనం డిస్కస్ కూడా చేసాం చక్రి, లక్నో కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉండవచ్చు నేను చెప్పి. ఎందుకంటే లక్నో ప్లేయర్స్ ఇంతకుముందు చాలా మంది ఇక్కడ ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు రియల్గా చెప్పాలంటే ఒక సెకండ్ హోమ్ లాంటిది. పూరన్ ఆడాడు, మిచెల్ మార్ష్ ఆడాడు, అండ్ అదే రకంగా చాలా మంది మార్క్రమ్ ఆడాడు. సో హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అయితే లక్నో దమ్ బిర్యానీకి ఫేమస్. సో ఒక్కసారి వాళ్ళ దమ్ బిర్యానీ రుచి కూడా చూపించిపోయినారని చెప్పాలి. వాళ్ళు మనకి తినిపించారు, మనం వాళ్ళకి తినిపించారు. ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. బికాస్ దే రియలీ ప్లేడ్ వెల్ అండి, ఎక్సలెంట్. యాక్చువల్లీ టాస్ గెలిచిన తర్వాత మనం అన్నాం కదా, బ్యాటింగ్ ఇవ్వడానికి హైదరాబాద్కు భయపడుతుంటారని చెప్పి. బట్ రిషబ్ పంత్ ఆ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అండ్ 200 లోపు కట్టడి చేయడం అనేది అనే బెల్టర్. నిన్న కూడా మంచి వికెట్ అది అసలు, యాక్చువల్గా ఒక రోడ్ లాంటి వికెట్ అని చెప్పాలి. సో దట్ వాజ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఫర్ దెమ్. యాక్చువల్లీ దే రియలీ బౌల్డ్ వెల్. ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎవ్రీథింగ్ దే కొనసాగించారు మ్యాచ్ను. అండ్ రిషబ్ పంత్ లేడ్ వెల్ ఆల్సో యాక్చువల్లీ ఎస్టర్డే. అండ్ అగైన్ శార్దుల్ ఠాకూర్ చూడండి, లాస్ట్ 2 మ్యాచెస్లో ఆడిన 2 మ్యాచెస్లో 6 వికెట్స్ అతను తీసుకున్నాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా కానీ బోల్డ్ వెల్, ఈ గాట్ వికెట్స్. అండ్ అతన్ని ఎక్కువగా ఉపయోగించుకోలేదు. సో అతన్ని అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా తీసుకోలేదు చక్రి ఐపీఎల్ ఆక్షన్లో. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే ఆకాష్ దూరం అయిపోయినాడో ఇంజరీ కారణంగా, అండ్ మయాంక్ దూరం అయిపోయినాడో, ఆడొచ్చు, నాట్ నవ్ యాక్చువల్లీ. సో శార్దుల్ని వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఈస్ బీన్ దేర్ మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్. నిన్న కూడా 4 వికెట్స్ తీశాడు. అండ్ స్టార్టింగ్లో వికెట్స్ ఇస్తున్నాడు. పవర్ ప్లేలో వికెట్స్ ఎప్పుడైతే మీకు లభిస్తాయో అప్పుడు కొంచెం కెప్టెన్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ డిడ్ దట్ యాక్చువల్లీ. అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేయడం, ఈశాన్ నిన్న ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయినాడు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఒక రకంగా చెప్పాలంటే
దే అవుట్ ప్లేడ్ హైదరాబాద్ యాక్చువల్లీ ఇన్ బ్యాటింగ్ లోనైతే డౌట్ లేదు. నిన్న చెప్పారు మీరు లక్నోను ఒక మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన తక్కువ అంచనా వేయలేం చక్రి. అబ్సల్యూట్లీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కూడా ఫామ్ లో ఉండే అవకాశం ఉంది, వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉందని నిన్న 100% మీరు చెప్పారు. అబ్సల్యూట్లీ చక్రి మీరు చెప్పింది నిజమైంది. ఒక్కొక్కసారి అవుతుంటుంది ఆఫ్ కోర్స్, బట్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు 65 for 5 ఢిల్లీ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బౌలర్ మిడిల్ లో లేడు అసలు యాక్చువల్గా. అన్ఫార్చునేట్లీ అది కూడా వాళ్ళు గెలిచే మ్యాచ్. అప్పుడు అతుషోత్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో సమ్ హీరోస్ అలా ఒక్కొక్కసారి ఉద్భవిస్తుంటారు. బట్ ఎస్టర్డే మీరు చూడండి, వాళ్ళు ఫీల్డెడ్ వెల్, దే టుక్ సమ్ గుడ్ క్యాచెస్ అండ్ 190+ అనేది ఆ వికెట్ పైన సరిపోలేదు. బికాస్ 16 ఓవర్స్లో వాళ్ళు చేంజ్ చేశారంటే పూరం చూడండి ఎలా అటాకింగ్ చేశారు. 26 balls 70 runs అంటే వాట్ అన్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ దీని. సో మరొకసారి ఆ కరేబియన్ రుచి చూపించాడు. అండ్ ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ క్లీన్లీ అండి, ఎక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ వాజ్ హిట్టింగ్ ఆల్ ప్లేసెస్లో హిట్ చేశాడు, ఆఫ్ సైడ్లో, ఆన్ సైడ్లో, అండ్ ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అసలు యాక్చువల్గా. అండ్ మిచెల్ మార్ష్ అండ్ పురన్ ఫస్ట్ మ్యాచ్లో 2 half centuries వాళ్ళ నుంచి చూసాం. నిన్న కూడా వాళ్ళు 1/2 centuries సాధించారు. పంత్ ఆల్సో హిట్ 6 యాక్చువల్లీ, కొంచెం మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటున్నారు. బట్ యాజ్ అ లీడర్ ఈ వాజ్ గుడ్ ఎస్టర్డే యాక్చువల్లీ. ద కైండ్ ఆఫ్ చేంజెస్ ఈ మేడ్ ఇన్ ద మిడిల్ టు కంట్రోల్. హైదరాబాద్కు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి చక్రి, 2020 ఇలాంటి ఫార్మాట్లో కూడా అంటే కొంతమంది గ్రేట్స్ చెప్తుంటారు కదా, ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ క్రికెట్ తోటి మీరు సక్సెస్ సాధించాలంటే కష్టం అవుతుంది. యూ నీడ్ సమ్ స్టెబిలిటీ ఉన్న ప్లేయర్స్ కూడా కావాలి. నిన్న నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు స్లో ఆడాల్సి వచ్చింది? అన్క్యారెక్టరిస్టిక్. అసలు జనరల్గా అతడు 20 balls ఆడితే 50 runs కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. బట్ వై హ్యాడ్ టు స్లో డౌన్? బికాస్ అక్కడ ఒక హెడ్ మాత్రమే ఆడుతున్నాడు. ఈశాన్ అవుట్ అయిపోయినాడు, అభిషేక్ అవుట్ అయిపోయినాడు. సో దే నీడెడ్ ఏ పార్ట్నర్షిప్ యాక్చువల్లీ. సో వాళ్ళిద్దరి మధ్యలో అది కొంచెం కొనసాగింది కూడా. సో చివరిలో అంకిత్ కూడా బాగా ఆడాడు. సో అందుకని వాళ్ళకు టాప్ ఆర్డర్లో ఎప్పుడు కూడా వికెట్స్ పడిపోతున్నప్పుడు కొంచెం స్టెబిలైజ్ చేసే బ్యాటర్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంటే ఎవరు లేరు ఎక్కువగా. నితీష్కి అది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఈ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు ఆస్ట్రేలియాలో. సో అక్కడ నేర్చుకున్నాడు ట్రిక్స్, చాలా త్వరగా నేర్చుకున్నాడు. సో దట్స్ గుడ్ థింగ్ ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ, బికాస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు గుడ్ ఆల్రౌండర్. అతన్ని బౌలింగ్లో ఉపయోగించుకోలేదు. ఐ డోంట్ నో, అంటే మేబీ ఇంకా ఏమైనా ఇంజరీ అతన్ని కొంచెం బాధ పెడుతుందో, వీ డోంట్ నో దట్. బట్ ఈ కెన్ ఆల్సో బౌల్. అండ్ నిన్న మాత్రం నిజంగా చెప్పాలంటే సన్ రైజర్స్కు ఒక రుచి చూపించారని చెప్పాలి. అంటే బ్యాటింగ్లో మీరే కాదు, మేము కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేయగలుగుతామని చెప్పి ఉన్నారు. వాళ్ళకి అలా ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇంకా మిల్లర్ లాంటి వాళ్ళు మంచి ఫామ్లో ఆడినట్లయితే జస్ట్ ఇమాజిన్ చేయండి వాళ్ళు ఎంత స్కోర్ చేయగలుగుతారు. సో ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఐ థింక్ అన్ ఈజీ విక్టరీ ఫర్ కేక్ వాక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. 16 overs 190 చేంజ్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ 9.4 overs వాళ్ళ టార్గెట్ చేంజ్ చేశారు. అండ్ ఈ సంవత్సరం మేబీ బిట్ ఆఫ్ దిస్ థింగ్ ఫర్ దెమ్. కొంచెం హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా, బికాస్ గుడ్ విన్, వెరీ గుడ్ విన్ ఫర్ దెమ్, నో డౌట్ అండి. అయితే సుధీర్ గారు, ఈ రోజు జరగబోయే మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ చెన్నై సూపర్ కింగ్స్, ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది? ఐ థింక్ 2 teams ఆడుతున్నప్పుడు ఎప్పుడు కూడా యూనో ఆసక్తి ఉంటుంది అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. చెన్నైకి ఆర్సీబీకి ఎక్కువగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ ఆ తర్వాత ధోని ఉన్నంత వరకు ఫ్యాన్స్ ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు. సో ఇట్స్ ధోని వర్సెస్ విరాట్ అంటారా, లేకుంటే చెన్నై వర్సెస్ ఆర్సీబీ, ఈవెన్ మన టైటిల్ కూడా ఐపీఎల్ ది ధనాధన్ అని పెట్టింది కదా, ధనాధన్ అని పెట్టింది ధోనికే వచ్చింది, ధనాధన్ ధోని అని చెప్పి. అబ్సల్యూట్లీ. సో చెన్నైలో జరుగుతుంది కనుక అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ ఉంటుంది. బికాస్ 2008లో లాస్ట్ టైం గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ అక్కడ గెలవలేదు మ్యాచెస్ ఎక్కువగా. అండ్ ఓవరాల్ రికార్డ్ కూడా చెన్నై ఫేవర్లో ఉంది. బట్ నాకేమనిపిస్తుందంటే ఆర్సీబీ ఈరోజు చెన్నైని కొంచెం సర్ప్రైజ్ చేసేలాగా కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా కనబడింది. టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎప్పుడు కూడా చూడండి చక్రి, హావభావాలు అంటాం కదా, అవి తెలిసిపోతాయి ప్లేయర్స్లో. సో ఈ సంవత్సరం వాళ్ళు పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశారు. అండ్ ఎక్కడ కూడా మీకు అసలు యాక్చువల్గా ప్రెషర్లో కనబడలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడుతుంటారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అలాగే ఉండేది. బట్ కోహ్లీ ఈజ్ అ బిట్ ఆఫ్ డిఫరెంట్ ప్లేయర్. అది అతని బ్యాగ్లో ఒక అత్తరుంటే కూడా చిక్కరా అని చెప్పి యంగెస్ట్ ప్లేయర్ ఇప్పుడు టీంలో ఉన్నాడు. అతడు పోయి తీసుకుంటే కూడా విరాట్ కోహ్లీ ఈ డిడ్ మైండ్ యాక్చువల్లీ, కైసలాగా ఆపుకున్నాడు. అంటే అటువంటి అట్మాస్ఫియర్ ఉంది ఇప్పుడు. అది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏమవుతుందంటే మీకు చాలా బూస్ట్ చేస్తూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ను బూస్ట్ చేస్తుంది, ఒక వాతావరణం ఏర్పడుతుంది. సో అది ఇప్పుడు ఏర్పడింది కనుక ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం. ఎక్కడ కూడా ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో చూడండి 80-1 ఉన్నప్పుడు వాళ్ళు మీకు రహానే ఆడుతున్నప్పుడు ఒక 200+ స్కోర్ సాధ్యంగా కనబడేది. బట్ ఆ తర్వాత కూడా వాళ్ళ ఫేసెస్లో మీకు డిసప్పాయింట్ అయ్యి డిజెక్షన్ కనబడలేదు. దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, దే ట్రస్టెడ్ ఇన్ దేర్ బౌలర్స్ యాక్చువల్లీ.
కృణాల్ పాండ్యా ఒక మంచి బౌలింగ్ చేయడం చూసాం మిడిల్లో. హేజల్వుడ్ ఆఫ్ కోర్స్ హీ వాస్ బ్రిలియంట్ ఇన్ ద బిగినింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆల్సో. సో వాళ్ళు ఎక్కడ కూడా నమ్మకాన్ని కోల్పోలేదు అసలు యాక్చువల్గా. సో దే స్టార్టెడ్ ఆన్ ఏ హై నోట్, నో డౌట్ అబౌట్ ఇట్. కోల్కతాలో ఓడించడం అనేది అంత ఈజీ కాదు. అక్కడనే వాళ్ళకు ఐపీఎల్లో ద వర్స్ట్ రికార్డ్ ఉంది. ఐపీఎల్ చరిత్రలో కూడా 49 కాల్అవుట్ ఉంది అక్కడనే వాళ్ళని ఓడించారంటే వాళ్ళకు ఒక మంచి స్టార్ట్ లభించింది. అండ్ ఈ రోజు కూడా నాకేమనిపిస్తుందంటే చక్రి, ఐ థింక్ మై గట్ ఫీలింగ్ అంటారా లేకుంటే ఇంట్యూషన్ అంటారా, ఆర్సీబీ ఐ థింక్ కెన్ సర్ప్రైజ్ చెన్నై అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. అయితే సుధీర్ గారు, ఐపీఎల్ మొదలైన 18 ఏళ్లలో 17 ఏళ్ల నుంచి చెన్నై గడిపే ఆర్సీబీ గెలవలేదు. ఇవాళ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందంట? ఐ థింక్ ద వే దే స్టార్టెడ్ దే షుడ్ కంటిన్యూ ఇట్ యాక్చువల్లీ. వాళ్ళకు ఒక కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క చిన్న అదేంటంటే వాళ్ళకు స్పిన్నర్స్ అందరూ ఇప్పుడు 8 టాప్ బ్యాటర్స్లో ఒక 2-3 మాత్రమే క్లాస్గా ఆడాడు. అంటే విరాట్ కోహ్లీ కూడా కొన్ని సమస్యలు చూసాం ఈ రీసెంట్ టైమ్స్లో. ఈస్ గెటింగ్ అవుట్ మోర్ టైమ్స్ టు స్పిన్నర్స్ యాక్చువల్లీ. బట్ అది ఛాంపియన్స్ ట్రోఫీలో దూరం అయిపోయింది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినట్లయితే విరాట్ కోహ్లీ చక్రి కొన్ని ఎక్కువగా స్వీప్ షాట్స్ను ప్రయత్నించారు. బికాస్ స్పిన్నర్స్ని ఎదుర్కొంటున్నప్పుడు మీరు స్వీప్ షాట్ ఒకవేళ ఎఫెక్టివ్గా ఆడగలిగితే స్పిన్నర్స్ పైన ప్రెషర్ పడుతుందండి. స్పిన్నర్స్ ప్రెషర్లో ఎప్పుడు వస్తారంటే బ్యాటర్ కొంచెం వాళ్ళను స్వీప్ షాట్ ఆడుతున్నారు, వాళ్ళకు లైనర్ లెంత్ కొంచెం కష్టపడుతుంటారు. విరాట్ కోహ్లీ అది కొంచెం కంటిన్యూ చేస్తారా? బికాస్ అండ్ స్టార్టింగ్లో మరి యూ నెవర్ నో, బికాస్ ఇప్పుడు రితురాజ్ గాయక్వాడ్ క్యాప్టెన్ అయినా కానీ మీకు చెన్నైకి వెనుక నుంచి ఆఫ్ కోర్స్ ఒక మెయిన్ లీడర్ ఎప్పుడు ఉంటాడు ధోని. అయితే స్టార్టింగ్లో ఏదైనా స్పిన్ తీసుకొని వచ్చి, ఎందుకంటే సాల్ట్ ప్లేస్ వెల్, సాల్ట్ కూడా పతిదర్ తర్వాత సాల్ట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. స్పిన్నర్స్ని కూడా చక్కగా ఆడతాడు. ఆ స్టార్టింగ్లో ఏమన్నా స్పిన్ తీసుకోవచ్చు, ఎందుకంటే అదేమన్నా ట్రిక్ చేస్తారా, వర్కౌట్ అవుతుందా చూడాలి. బట్ అదర్వైజ్ నాకేమనిపిస్తుంది అంటే రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ కూడా స్పిన్నర్స్ని చాలా చక్కగా ఆడుతున్నాడు. వీక్నెస్ అని కాదు, బట్ ఎక్కువగా అవుట్ అవుతున్నాడు అసలు యాక్చువల్గా. పతిదర్ ఈజ్ అ మ్యాగ్నిఫిసెంట్ ప్లేయర్ ఆఫ్ ద స్పిన్. ఫస్ట్ మ్యాచ్లో కూడా 34 చాలా క్విక్గా స్కోర్ చేయడం చూసాం. ఈ ఫేస్ ద స్పిన్నర్స్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు ఒకే వర్రీ ఆర్సీబీకి ఏముందంటే పడిగల్ ఒక్కడు కొంచెం ఆఫ్ కలర్గా కనబడుతున్నాడు. బట్ వన్స్ ఈ adds colors, I think they'll be very happy. They are just looking for his form. అయితే సుధీర్ గారు, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ధోని, అటు ఆర్సీబీ నుంచి కోహ్లీ ఇద్దరు ఉన్నారు. వీరిలో ఎవరు ఎక్కువగా ఆడే అవకాశం ఉంది? ఎవరు స్కోర్ ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ రోజు మ్యాచ్? ధోని అయితే రావాలంటే 7th రౌండ్లో వస్తున్నాడు. వి సా దట్ లాస్ట్ ఇయర్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ మ్యాచ్లో వచ్చాడు, జస్ట్ ఓన్లీ 2 balls ఫేస్ చేశాడు అంతే. అండ్ విరాట్ కోహ్లీ వండర్ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అఫ్కోర్స్ ఆస్ట్రేలియాలో అటు ఇటు ఫామ్, ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత కొంచెం తడబడ్డాడు. ఇంగ్లాండ్ అగెన్స్ట్ ఆల్సో అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ కనబరచలేకపోయాడు. స్కోర్డ్ రన్స్ ఆఫ్ కోర్స్, బట్ ఛాంపియన్స్ ట్రోఫీలో తన యొక్క ఛాంపియన్స్ స్టఫ్ను కనబరిచాడు. అది కంటిన్యూ అవుతుంది అసలు యాక్చువల్గా. వాళ్ళకు మెయిన్ ప్లేయర్ ఎవరంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఇన్ బ్యాటింగ్లో. బట్ మెయిన్ ప్లేయర్ ఎవరు అంటే మీరు చెన్నైలో మీరు ధోని అండ్ బ్యాటింగ్లో తీసుకోలేము. బికాజ్ ధోని ఈజ్ నాట్ కమింగ్ యాక్చువల్లీ టాప్ ఆర్డర్లో రావటం లేదు మున్పటిలాగా. టాప్ ఆర్డర్లో వాళ్ళకు అద్భుతమైనటువంటి బ్యాటర్స్ ఉన్నారు. రచిన్ ఉన్నాడు, గాయక్వాడ్ ఉన్నాడు, త్రిపాఠి ఈజ్ ఎ డేంజరస్ ప్లేయర్ యాక్చువల్లీ. ఫస్ట్ మ్యాచ్లో రాణించలేదు, బట్ శివం డుబే ఉన్నాడు వాళ్ళకు. అండ్ అదే రకంగా దీపక్ హుడా ఆల్సో కెన్ బ్యాట్ యాక్చువల్లీ. శామ్ కరణ్ ఉన్నాడు వాళ్ళకు ఆల్రౌండర్ రూపంలో. సో దెవ్ గట్ వెరీ గుడ్ డీప్గా. అశ్విన్ వరకు వాళ్ళకు బ్యాటింగ్. జడేజా హూ ఫర్గెట్స్ హిజ్ ఆల్రౌండ్ ఎబిలిటీస్. సో ఆన్ పేపర్ ఇన్ కంపారిజన్లో కూడా మీకు చెన్నైకి అఫ్కోర్స్ కొంచెం మంది ఎక్కువగా ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా కనబడుతుంది. బట్ ఆర్సీబీ నేను అనుకుంటాను ఫస్ట్ మ్యాచ్ యొక్క కాన్ఫిడెన్స్ని వాళ్ళు కొనసాగించినట్లయితే ఐ థింక్ దే కెన్ ఆల్సో లైక్ వి సా ఎస్టర్డే లక్నో సూపర్ జెయింట్స్ హైదరాబాద్లో ఓడించలేదా? హైదరాబాద్లో ఓడించాలంటే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చూస్తూ వచ్చాం. అండ్ లక్నో సాధించింది ఇది. దట్టు వాళ్ళ టేస్ట్ కూడా చూపించారు. ఐ మీన్ వీ కెన్ ఆల్సో బ్యాట్ లైక్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు. సో పడికల్ ఫామ్ అనేది కొంచెం కీలకమైంది టాప్ ఆర్డర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్, విరాట్ కోహ్లీలో ఎవరైనా త్వరగా అవుట్ అయినప్పుడు ఐ థింక్ హీ హెస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాళ్ళకు లోవర్ ఆర్డర్ వరకు పర్వాలేదు. మీకు జితేష్ ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్. లివింగ్ స్టోన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో సిక్సర్ కొట్టిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది అతనికి. అండ్ బట్ టీంలో చూడాలి అంటే ఒక కాంబినేషన్ వర్కౌట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపెనింగ్ కాంబినేషన్ అయితే అద్భుతంగా వర్కౌట్ అయింది. సాల్ట్ అండ్ విరాట్ దే రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ చెన్నైకి ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ వరీ ఏంటంటే చెన్నైలో ఎక్కువగా స్పిన్నర్స్ ఉన్నారు. నూర్ మహమ్మద్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్, జడేజా ఏదైనా స్పిన్ ఫస్ట్ మ్యాచ్లో అంత పెద్ద స్పిన్ విశేషంగా ఏం టర్న్ కాలేదు. బట్ దే బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వాళ్ళు ఒక తక్కువ స్కోర్కు కట్టడి చేయగలిగారు. ఇట్ వాజ్ దేర్ ఎఫర్ట్ యాక్చువల్లీ. ఫీల్డ్లో కూడా మంచి క్యాచెస్ తీసుకున్నారు, రన్స్ ఆపారు. తర్వాత బౌలింగ్ లైన్ లెంత్లో వేసి నూర్ వాజ్ బ్రిలియంట్ అండి. ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ వర్ ఎక్సలెంట్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. అయితే సుధీర్ గారు, చెన్నైకి ఐకానిక్ స్పిన్నర్స్ లేరు కదా బెంగళూరుకు ఉన్నట్టుగా? చెన్నైకి ఉన్నారు కానీ బెంగళూరు మీరు అంటే బెంగళూరుకు
ఉన్నారు. కృణాల్ పాండ్యా ఈ బౌల్డ్ వెల్ అండి, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దట్టు లెఫ్ట్ హ్యాండెడ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా చక్కగా సక్సెస్ సాధిస్తారంటారు. కానీ మనం చూసాం కృణాల్ పాండ్యా మాత్రం ఈ కెన్ బౌల్ వెల్ టు ఎనీ బ్యాటర్ యాక్చువల్లీ. తన అనుభవాన్ని ఉపయోగించాడు అండ్ బాల్ కొంచెం స్కిడ్ కావడంతో నారాయణ అవుట్ చేయడం చూసాం. అండ్ ఈ వాజ్ ఎక్సలెంట్ అండి యాక్చువల్లీ. సో కృణాల్ పాండ్యాతో పాటు మీరు అన్నట్టుగా ఐకానిక్ అంటే అఫ్ కోర్స్ అశ్విన్ లాగా జడేజా లాగా లేకపోవచ్చు, బట్ కృణాల్ అఫ్ కోర్స్ కెన్ బి ఎఫెక్టివ్ విత్ ద బాల్ ఈస్ టర్నింగ్ యాక్చువల్లీ. ఒక్కడు కూడా 4 ఓవర్స్లో ఒక కపుల్ ఆఫ్ వికెట్స్ తీసి మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేయగలుగుతాడు. ఆ కెపాసిటీ అతనికి ఉంది, ఎబిలిటీ ఉంది, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అండ్ ఒక న్యూ లుక్ కృణాల్ కూడా చూసాం, చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తాడు. ఫీల్డింగ్లోనైతే పాండ్యా బ్రదర్స్ యూనో బాంబేకి ఆడుతున్నప్పుడు ఎటువంటి క్యాచెస్ తీసుకునేది, దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ దట్ యాక్చువల్లీ. అండ్ స్వప్నిల్ బౌలింగ్ చేయగలుగుతాడు వాళ్ళకు, అండ్ లివింగ్ స్టోన్ బౌలింగ్ చేయగలుగుతాడు వాళ్ళకు కావాలంటే గిట. మీరు అన్నట్టుగా కొంచెం శ్రేయాన్ష్ శర్మ అని చెప్పి ఒక ఢిల్లీ బౌలర్ ఉన్నాడు వాళ్ళకు కూడా, లెగ్ స్పిన్నర్. బట్ లెగ్ స్పిన్నర్స్ ఉండడంతో కొంచెం లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు. మీరు చూడండి ఇప్పుడు రవీంద్ర రచీంద్ర లెఫ్ట్ హ్యాండెడ్, ఒకవేళ డూబే కూడా లెఫ్ట్ హ్యాండెడ్. అండ్ డూబే ఈజ్ అ వెరీ డేంజరస్ ప్లేయర్. స్పిన్నర్స్ ఉన్నాడు అంటే పండుగ చేసుకుంటాడు, కొంచెం పేస్కు అతనికి ఇబ్బందులు ఉంటాయి కానీ, బట్ స్పిన్నర్స్ ఆడుతున్నప్పుడు చాలా చక్కగా ఆడుతుంటాడు. జడేజా ఈజ్ అ లెఫ్ట్ హ్యాండెడ్ యాక్చువల్లీ. సో ఒకటి ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే చక్రి, అంటే కెప్టెన్ కొంచెం స్మార్ట్గా ఉండి, పతిదార్ యాక్చువల్లీ షోడ్ సమ్ గుడ్ స్కిల్స్. ఫస్ట్ మ్యాచ్లో చూసాం కదా, బౌలింగ్ మార్పులు చక్కగా చేశాడు, చాలా అద్భుతంగా సిచ్యువేషన్స్లో బౌలర్స్ని తీసుకురావడం చూసాం. అంటే ఎవరు ఆడుతున్నప్పుడు, శుభం డుబే ఆడుతున్నప్పుడు ఎక్కువగా ఉండాలంటే హేజల్వుడ్ని మీరు మధ్యలో ఒక ఓవర్ తీసుకోవచ్చు, లేకుంటే ఇవాళ భువనేశ్వర్ ఫిట్గా లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు. ఒకవేళ అతను ఫిట్గా ఉండి ఆడినట్లయితే ఇట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే హేజల్వుడ్కి మీకు టాప్లో కొంచెం సపోర్ట్ అనేది అవసరం. దయాల్ ఆఫ్ కోర్స్ ఈ బౌల్డ్ వెల్ ఆల్సో ఫస్ట్ మ్యాచ్లో. సో వాళ్ళకి ఒక మీడియం పేస్లోనే కొంచెం హేజల్వుడ్కు సపోర్ట్ అనేది కావాలి. సో అక్కడ కెప్టెన్ కొంచెం స్మార్ట్ చేంజెస్ చేసినట్లయితే మీకు లిమిటెడ్ రిసోర్సెస్ తోటి కూడా యూ కెన్ గెట్ వికెట్స్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. ఓకే సుధీర్ గారు, అయితే ధోని విషయానికి వస్తే ధోని ఎందుకు టాప్ ఆర్డర్లో ఆడడం లేదు? ధోని ఏంటంటే వీ హ్యావ్ నోన్ ధోని ఫర్ ఇయర్స్ అండి. అతడు వచ్చినప్పటి నుండి మనం చూస్తున్నాం 2005 నుండి చక్రి. అతడు ఎప్పుడు కూడా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తుంటాడు అండ్ టీమ్ విక్టరీ అనేది ఇంపార్టెంట్గా అతడు డిజైన్ చేయడం అనేది ఒక ఉద్దేశం ఉంటుంది మెయిన్గా అతని రియల్గా చెప్పాలంటే. అండ్ 40+ అతనికి తెలుసు యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ రాణిస్తున్నప్పుడు వై షుడ్ ఐ డిస్టర్బ్ దట్ కాంబినేషన్ అని చెప్పి. ఇప్పుడు ధోని ఒకవేళ అవసరం అప్సెట్ లేదు, ఇప్పుడు ఉంటారండి ధోనికి అఫ్ కోర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అతడు వచ్చి చివరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రన్లు కొట్టా, ఒక 6 కొట్టా కానీ పీపుల్ విల్ బి హ్యాపీ. దట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. ఒక మంచి క్వశ్చన్ మీరు అనేది, ఎందుకంటే వాళ్ళకి టాప్ ఆర్డర్లో డుబే ఉన్నాడు. వాళ్ళకు డుబే కూడా ఫస్ట్ మొన్న లాస్ట్ ఐపీఎల్ కంటే ముందు కొంచెం లోవర్గా వచ్చేది, బట్ ఇప్పుడు టాప్లో వస్తున్నాడు అతడు. సెకండ్ థర్డ్ రౌండ్లో వచ్చి ఒక మంచి రోల్ కూడా ప్లే చేయగలుగుతున్నాడు. దీపక్ హుడా ఈజ్ ఆల్సో ఆన్ హిస్ డే ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి. త్రిపాఠిని మీరు లోవర్ ఆర్డర్లో ఆడించలేరు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. త్రిపాఠి ఏంటంటే ఓపెనర్గా ఆడతాడు, ఫస్ట్ డౌన్లో ఆడతాడు. మీరు మధ్యలో తీసుకొస్తే త్రిపాఠి కాంట్ హ్యావ్ సక్సెస్, ఎందుకంటే బాల్ టైమింగ్ చక్కగా చేస్తుంటాడు, బాల్ న్యూగా ఉన్నప్పుడు ఎక్కువగా రన్స్ అది. మీరు అట్లాగే గ్యాక్పాడ్ కూడా ఈజ్ అన్ ఓపెనర్. అండ్ మీరు రచిన్ రవీంద్రను మీరు టాప్ ఆర్డర్లోనే ఆడించాలి, మిడిల్ ఆర్డర్లో ఆడలేడు, మెయిన్గా ఓపెనర్గానే ఆడతాడు అతను. మాక్సిమం ఫస్ట్ డౌన్ వరకు తీసుకురావచ్చు. సో ధోని అందుకనే మేబీ ఏమన్నా మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో అతని చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఉన్నప్పుడు టాప్ ఆర్డర్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇక ధోని చూడాలంటే ఈ కెన్ డూ దట్. బట్ ఐ థింక్ ఈస్ డన్ ఇనఫ్ అండి. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ చూసాం. అసలు ధోని ఆన్ ద ఫీల్డ్ ఉంటే సరిపోతుంది. ధోని గ్లౌ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఎలా ఎదురు చూస్తారు. ఆ ప్రెజెన్స్ ఇనఫ్ యాక్చువల్లీ. దట్ ప్రెజెన్స్ యాక్చువల్లీ ఆ కాన్ఫిడెన్స్ ను బూస్ట్ చేస్తుంది. బట్ ఈ కెన్ డూ, అతనికి ఏ డౌన్ అయినా కానీ ఈ డస్ సమ్ మ్యాజిక్. ఆ కేపబిలిటీస్ ఇప్పటికీ అతనికి ఉన్నాయి. అయితే సుధీర్ గారు, చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందంటారు? దట్స్ ఆల్వేస్ ఎ ట్రిక్కీ క్వశ్చన్ ఇన్ చెన్నై చక్ర. ఎందుకంటే చెన్నై వికెట్ మీకు హైదరాబాద్ లాగానో బెంగళూరు లాగానో బెల్టర్స్ ఉండవు, అక్కడ బ్యాట్స్మెన్స్ ప్యారడైజెస్ లాగా ఉండవు. అక్కడ మీకు బ్యాట్కు బాల్ మధ్యలో కొంచెం బ్యాటిల్ అనేది చూస్తుంటాం. వి సా దట్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. అండ్ ఈ రోజు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే చక్రి, బ్యాట్కు బాల్ మధ్యలో కొంచెం బ్యాటిల్ అనేది చూస్తాం. బౌలర్స్ విల్ హ్యావ్ సమ్ హెల్ప్ అండ్ బ్యాట్స్మెన్ ఎవరైతే కొంచెం పేషెన్స్గా చూడండి. అందుకని ఒక డిఫరెంట్ రోల్ అవసరం అండి. ఇప్పుడు రవీంద్ర రచీంద్ర మన అందరికీ తెలుసు కదా, రవీంద్ర అతడు జనరల్గా 10 బాల్ ఫేస్ చేస్తే 30 రన్లు ఉంటాయి. బట్ ఫస్ట్ మ్యాచ్లో అతడు ఒక షీట్ యాంకర్ రోల్ చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచి ఒక 6 తోటి మ్యాచ్ గెలిపించాడు. ఎందుకంటే ఆ వికెట్ యొక్క క్వాలిటీని, గుణాన్ని అర్థం చేసుకున్నాడు అసలు యాక్చువల్గా. సో నిన్న నాకేమనిపించింది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అట్లా అర్థం చేసుకోలేకపోయారు. బికాస్ టాప్ ఆర్డర్లో వికెట్ మీకు పడుతున్నప్పుడు నిన్న కూడా 220, 230
పాజిబుల్ ఓవర్కమ్ 230 అంటే మీరు ఎప్పుడు కూడా ప్రతి బాల్ హిట్ చేసి అవుట్ సిక్స్ ప్రతి బాల్ 6-4 అది ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు ఎంత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అయినా కానీ ఎంత మీకు ఇవాళ రేపటి బ్యాట్స్ హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా ఎవ్రీ బాల్ యూ కెనాట్ హిట్ యాక్చువల్లీ థింక్. సో యూ హ్యావ్ టు వెయిట్ యాక్చువల్లీ థింక్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లూజ్ బాల్. సో అలా క్యాలిక్యులేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెన్నై లాంటి వికెట్ పైన కూడా చూడు రచిన్ రవీంద్ర తన క్యారెక్టర్స్ అగెనిస్ట్గా కూడా అంటే అన్క్యారెక్టరిస్ట్గా ఆడి జనరల్గా అలా ఆడాడు. బట్ ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే సిచ్యువేషన్ అలా అరేంజ్ అయింది. వాళ్ళు ఇది గాక్వాడ్ చక్కగా ఆడుతున్నాడు, తర్వాత వికెట్లు పడ్డ తర్వాత త్రిపాఠి త్వరగా అవుట్ అయిపోయినాడు. సో మధ్యలో ఎప్పుడైతే వికెట్లు కోల్పోయినారో వాళ్ళు, సో దెన్ ఈ హ్యాడ్ టు డిఫెండ్ యాక్చువల్లీ. ఎందుకంటే మరో వికెట్ పడిపోతే ప్రెషర్లు కూడా వచ్చేవాళ్ళు. లాస్ట్లో ఎట్లా ఉంటుందంటే చక్రి 2 ఓవర్స్లో 16-17 రన్స్ స్కోర్ చేయాలంటే కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్ సమ్ టైమ్స్ కొన్ని వికెట్స్ పైన చాలా కీలకంగా మారుతుంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అది ఆ క్వాలిటీ అతనిలో చాలా నచ్చింది. సో అందుకనే ట్రికీ వికెట్ అండి. ట్రికీ ఇక్కడ మేబీ 170-180 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. బట్ ఎనీథింగ్ అరౌండ్ 170 కూడా చెన్నై లాంటి వికెట్స్ పైన అది కొంచెం టఫ్ స్కోర్ అవుతుంది. ఈవెన్ చేంజ్ చేస్తే కూడా టఫ్ స్కోర్ అవుతుంది. సో ఐ థింక్ మీకు 240-250 ఇలాంటి వికెట్లు అయితే చెన్నైలో దొరకవు మీకు. ఒకవేళ బ్యాటింగ్ అవకాశం వస్తే రాయల్ ఛాలెంజ్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్? ఐ థింక్ దే వుడ్ లవ్ టు బ్యాట్ ఫస్ట్ బికాస్ వాళ్ళకు బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడే చెన్నైతో ఎక్కువగా గెలిచారు అసలు. బట్ చెన్నైలో కొంచెం డ్యూ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది కదా, సముద్ర తీరాన ఉండేది. అలా ఉన్నట్లయితేనే ఏదైనా క్యాప్టెన్సీ డెసిషన్ చేంజ్ చేస్తుంటారు. ఐ థింక్ ఎనీథింగ్ 160-170 కొంచెం ప్లేస్ చేయాలి. ఎందుకంటే బికాస్ వాళ్ళకు చెన్నైతో కంపారిజన్లో మీకు అంత బౌలింగ్ స్ట్రాంగ్గా లేదు. దే హ్యావ్ సమ్ ఫెంటాస్టిక్ బౌలర్స్, డౌటే లేదు అందులో. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ హేజల్వుడ్ బౌల్స్ ఫర్ దెమ్ టుడే. ఎందుకంటే అటు మీరు చెప్పారు కదా పతిరానా ఉండకపోవచ్చు అని చెప్పి, బట్ ఇటు హేజల్వుడ్ ఒక్కడే మెయిన్ బౌలర్ వాళ్ళకు ఉన్నారు. అంటే ఎంగిడి ఉన్నాడు, తర్వాత కావాలంటే తుషారా ఉన్నాడు, ఈవెన్ రొమారియో షెఫర్డ్ను కూడా వాళ్ళు ఆల్రౌండర్గా ఆడించుకోవచ్చు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో తీసుకురావాలంటే. బట్ భువనేశ్వర్ వచ్చినంత వరకు నేను అనుకుంటాను కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో ఉంటాయి. బికాస్ భువనేశ్వర్ ఈజ్ స్టిల్ నాట్ టోటలీ ఫిట్ అండి. కపుల్ ఆఫ్ ఓవర్స్ వేశాడు, ఒక 20 minutes వరకు బౌలింగ్ చేశాడు నెట్స్లో, కానీ బట్ అంత ఫిట్గా కనబడలేదని చెప్తున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫిట్గా ఉండి ఆడినట్లయితే హేజల్వుడ్ విల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ టీంలో మీకు పతిరానా లేకున్నా కానీ నాథన్ ఎలిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ బౌల్, శామ్ కరన్ కెన్ బౌల్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. డూబే బౌలింగ్ చేస్తాడు, అశ్విన్ జడేజా ఉన్నారు, నూర్ అహ్మద్ ఉన్నారు, రవీంద్ర చంద్ర బౌలింగ్ చేస్తారు. సో దేవ్ గాట్ ఐ థింక్ 7 ఆప్షన్స్ యాక్చువల్లీ, 7 డీసెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు. సో అది మీకు చెన్నై బెంగళూరు లేవు. అయితే సుధీర్ గారు లాస్ట్ రికార్డ్ ఒకసారి చూసినట్లయితే సిఎస్కే ఆర్సీబీ మొత్తం 33 సార్లు తలపడ్డాయి. ఈ పోరులో 21 సార్లు సిఎస్కే విజయం సాధించగా 11 సార్లు ఆర్సీబీ గెలుపొందింది. ఈ ట్రాక్ రికార్డ్ని ఎవరు సమం చేయనున్నారు? ఐ డోంట్ గో బై పాస్ట్ రికార్డ్స్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ, బికాస్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఆర్సీబీ ఐ థింక్ లుకింగ్ గుడ్. దే ఆర్ ఆఫ్ టు ఎ వెరీ గుడ్ స్టార్ట్ అండి. కోల్కతాని ఎప్పుడైతే వాళ్ళు కోల్కతాలో ఓడించారు, ఒక మంచి విక్టరీ సాధించారు. ఐ థింక్ వాళ్ళ టీంలో కొంచెం ఒక హ్యాపీనెస్, హ్యాపీ వేవ్స్ కనబడుతున్నాయి, అవి వచ్చాయి వాళ్ళకు. వాటిని కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్ అసలు. పాస్ట్ రికార్డ్స్ అఫ్ కోర్స్ మీకు హెల్ప్ఫుల్, బట్ ప్లేయర్స్ కూడా చేంజ్ అవుతుంటారు కదా. డిఫరెంట్ ఆక్షన్స్లో మనం డిఫరెంట్ ప్లేయర్స్ను తీసుకోవడం చూస్తాం. ఐ థింక్ చెన్నై అఫ్ కోర్స్ ఎడ్జ్ ఉంటుంది, హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు, ఇంతకుముందు చెప్పినట్టు బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే. బట్ ఆర్సీబీ నాకు ఏమనిపిస్తుంది అంటే టుడే దే కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ అని ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఓకే, అయితే బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ లెర్న్డ్ లెసన్స్ వెరీ ఫాస్ట్. ఫస్ట్ మ్యాచ్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చక్రి స్టార్టింగ్లో చూడండి, వాళ్ళు 80 for 1 ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్లో పవర్ ప్లేలో చాలా రన్స్ స్కోర్ చేశారు. అండ్ రహానే వాజ్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ. అండ్ అప్పుడు సునీల్ నారాయణ్ వాజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. సునీల్ నారాయణ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు, ఫస్ట్ మ్యాచ్లో చాలా చక్కగా ఆడాడు. అండ్ అప్పుడు పట్టిడర్ చూడండి మంచి చేంజెస్ చేశాడు. కృణాల్ పాండ్యని తీసుకురావడం, వికెట్స్ తీసుకోవడం, సరి అయినటువంటి సమయాల్లో అతడు బౌలర్స్ని తీసుకొచ్చాడు. ఈ బౌలింగ్ చేంజెస్ ఫర్ ఎక్సలెంట్ అండి. మీకు ఎప్పుడు హేజల్వుడ్ని తీసుకురావాలి, ఎప్పుడు దయాల్ని తీసుకురావాలి. ఐ థింక్ ఈ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఎ కెప్టెన్గా. తన బ్రెయిన్ మైండ్ను ఉపయోగించాడు. సో అక్కడ నాకు అనిపించింది ఐ థింక్ అంత మంచి స్టార్ట్ వాళ్ళు అందుకున్నా కానీ దాన్ని కంట్రోల్ చేసి 170 అరౌండ్ వాళ్ళని అంటే 170+ లోనే కంట్రోల్ చేయగలిగారంటే ఐ థింక్ అతని క్యాప్టెన్సీ స్కిల్స్ కనబడ్డాయి అక్కడ. ఆ వికెట్ పైన మీకు 200+ సాధ్యంగా క్లియర్గా కనబడింది అసలు, ద వే దే బ్యాటెడ్ యాక్చువల్లీ. సో 175 లోపు కట్టడి చేయడం అనేది ఐ థింక్ ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ ఎఫర్ట్ అండ్ మెయిన్లీ ఈ యూజ్డ్ హిస్ బ్రెయిన్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే బెంగళూరులో కోహ్లీ ఉన్నారు, ఎంతో అనుభవం ఉన్న ప్లేయరు. కోహ్లీ నుంచి ఏమైనా సలహాలు సూచనలు తీసుకున్న ఒక పర్టికులర్గా ఒక క్రిటికల్ అంటే గతంలో లాగా పూర్తిగా డమ్మీగా మాత్రం ఉండకపోవచ్చు. బికాస్ ఈవెన్ చెన్నై కూడా చెప్పాడు కదా మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే రవీంద్ర జడేజా క్యాప్టెన్సీ చేసినప్పుడు అతడే ఎక్కువగా చేసింది. జడేజా వాజ్ నాట్ హ్యాపీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ యాక్చువల్లీ. ధోని తర్వాత ఏమన్నాడంటే టోటల్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు గాక్వాడే చేయాలి, నేను ఏదైనా
బాగా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఇన్వాల్వ్ అవుతుంది. విరాట్ కోహ్లీ కూడా నాకు అనిపించింది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ కనబడలేదు మీకు. యాజ్ ఎ టీమ్గా ఎవ్రీబడి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోగలిగారు కానీ బట్ పర్టికులర్ ఐ థింక్ ఈ వాజ్ యూజింగ్ హిస్ బ్రెయిన్ యాక్చువల్లీ. సో ఐ థింక్ ఈ లుక్స్ టు బి గుడ్ కెప్టెన్ అండ్ ఈ ప్లేడ్ వెల్ ఆల్సో. 30+ runs in the first match that gave him some confidence. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. Thank you అండి. రైట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 సీజన్ ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగనుంది. చూడాలి ఈరోజు ఏ జట్టు విజయం వైపు పరుగులు తీస్తుందో. ఇది వాళ్ళ IPL పైన స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి.